అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి 2వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఉన్నాయో తెలుసుకుందాం. మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన నేను ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మొత్తం మీ జీవితంలో జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేది మొత్తం చెప్పొచ్చు. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు రైట్ హ్యాండ్, ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అయితే మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని కూడా 50 పేజీలు మీకు మెయిల్ చేస్తాను. మరి దీనికంటూ ప్రత్యేకంగా చిన్న గురుదక్షిణ ఉంటుందండి. అలాగే మీరందరూ కూడా ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి 2వ తారీఖు మార్చి వరకు సింహరాశి అధిపతి సూర్యుడి యొక్క స్థితి జాతకంలో సప్తమంలో కుంభరాశిలో ఉండడం ఎంతో మేలు కలిగిస్తుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయాలు సాధిస్తారు. శుభ ఫలితాలు బాగా కనిపిస్తున్నాయి. ధనస్థానం కానీ చూసుకుంటే బాగుంది, డబ్బు బాగా వస్తుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది. అలాగే చదువుల విషయంలో పిల్లలు ముందులో ఉంటారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా లభిస్తాయి. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనటంలో ఏమాత్రం కూడా తొందరపాటు పనికి రాదు. అలాగే తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ యానాలు కలిసి వస్తాయి, దూర విద్యలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలతో అదృష్టవంతులు అవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా బాగుంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అదృష్టం మీకు అంతగా కలిసి రావట్లేదు. తండ్రి యొక్క సహకారం పెద్దగా లభించకపోవచ్చు. అలాగే మీ జాతకంలో ఉద్యోగస్తులందరూ చాలా కష్టపడాల్సి ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. ఇప్పట్లో ఉద్యోగాలు మారడం కానీ కొత్త ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా కూడా సంతృప్తికరమైనటువంటి రిజల్ట్ రాకపోవచ్చు. అలాగే కొన్ని రోజులు వెయిట్ చేయటం మంచిది. ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళందరికీ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపారంలో ముందుకు దూసుకువెళ్తారు. మంచి లాభాలతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు మీకు అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా సూర్య మంత్రాన్ని రోజు 6 సార్లు చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ వారం మీ ఫలితాలు చూశారు కదా. మరి మీ జాతకాలు తెలుసుకోవాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పంపించండి. మీ జాతకం రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.